పులిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదే. బంగ్లాదేశ్కి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. అక్కడ ఒక మహానుభావుడు, యూనస్ అనేటటువంటి మహానుభావుడు, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ నిన్నగాక మొన్న దిగిపోయినటువంటి బైడెన్ గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి సోరోస్తో పాటుగా నడిచినటువంటి గ్రూప్, ఎఫ్బిఐ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఓపెన్ సొసైటీ కావచ్చు, వీళ్ళందరూ తయారు చేసిన మేధావి లేదా వీళ్ళందరినీ తయారు చేసిన మేధావి ఏమైనా కావచ్చు, ఆయన కాస్త బంగ్లాదేశ్ పంపించారు. అక్కడ ప్రజల చేత 2/3 మెజార్టీతో ఎన్నికైనటువంటి హసీనాని పరుగులు పెట్టించి విద్యార్థుల చేత దాడులు చేయించి ఆమె భారతదేశంలో తలదాచుకునేలా చేసి అక్కడ వ్యవస్థనంతా అద్భుతంగా మారుస్తానని చెప్పి చివరికి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, చదువులకి డబ్బులు లేవు, చివరికి మత ఉన్మాదంతో రగిలిపోతూ తయారైపోతున్నటువంటి వేళ అమెరికా వాళ్ళు యుఎస్ ఎయిడ్ పేరుతో ఇస్తున్నటువంటి డబ్బులతో ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి తను మింగేస్తా, ఆ ఇచ్చేటటువంటి వాళ్ళకి, ఆ సైనిక పాలకులకి కొంత మేపుతా ప్రస్తుతానికి